వెల్కమ్ టు జిగేల్ రాజా యూట్యూబ్ ఛానల్. కలం కావల్ మూవీ రివ్యూ. ఇది మూవీ అనుకోవాలా, సీరియల్ అనుకోవాలా, టార్చర్ అనుకోవాలా? మమ్ముట్టి గారి యాక్టింగ్, ఇప్పుడు నెగిటివ్ రోల్ చేసే వినాయకన్ గారు పాజిటివ్ రోల్ చేశారనేది తప్ప సినిమా డెడ్ స్లో. సినిమా ఒక డెడ్ బాడీ. ఈ మూవీలో మేజర్ గా మనం ఒకరిని అప్రిషియేట్ చేయాలి, ఆయనే మమ్ముట్టి గారు. స్టోరీ విషయానికి వస్తే స్టోరీ, స్క్రీన్ ప్లే తోటకూర ఏమీ ఉండదండి. ఒక సైకోపాత్ మూవీ అంటే ఎలా ఉంటుంది? మినిమం ఉంటుంది. మినిమం ఇన్వెస్టిగేషన్, మినిమం థ్రిల్లింగ్, మినిమం కిల్లింగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ సినిమా ఎలా ఉంటుందంటే సినిమాలో కిల్లింగ్స్ ఉండవు, చూసే వాళ్ళని కిల్ అయిపోతాం. బేసిక్ గా మనకు తెలుసు మలయాళం మూవీస్ డెడ్ స్లో ఉంటాయి అనేసి. కానీ స్క్రీన్ ప్లే బాగుంటే సినిమా స్లో ఉన్నా కానీ వర్కౌట్ అవుతుంది. కానీ ఇక్కడ అదే మిస్ అయింది. ఎవరో ఒక ఏజ్డ్ పర్సన్ అంట ఆంటీలు వెంట పడుతుంటాడంట, ట్రాప్ చేసేసి వాళ్ళని తీసుకెళ్లి ఏదో ఒక పాయిజన్ ఇచ్చేసి చంపేస్తూ ఉంటాడంట. దాన్ని కనుక్కోవడానికి ఇన్వెస్టిగేషన్ రూపంలో గుడ్లగుబా అనే ఒక పోలీస్ ఆఫీసర్ వస్తారంట. ఆయన అండి మన వినాయకన్ గారు. మరీ టూ మచ్ గా హోటళ్లలో ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ లలో లేడీస్ ని చంపేసుకుంటూ వెళ్తుంటే బేసిక్ సెన్స్ కూడా ఉంటుందండి. సినిమా తీయడానికి ముందు మీరు స్క్రిప్ట్ వర్క్ చేస్తారు కదా, అప్పుడే అర్థమవుతుంది కదా సినిమా ఎలా ఉంటుందో అవుట్పుట్ అనేసి. ఆ డైలాగ్స్ ఏంటో, ఆ ఇన్వెస్టిగేషన్ ఏంటో, ఆ థ్రిల్లింగ్స్ ఏంటో, ఆ కిల్స్ ఏంటో, బాబోయ్ దారుణం అంటే దారుణం. చూడలేకపోయాను. సోనీ లీవ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ డైరెక్టర్ తెలివిగా ఏం చేశాడో తెలుసా? ఈ మూవీ ప్రెసెంట్ జరిగేది కాదు, 2005 లో జరిగే స్టోరీ అన్నట్టు కన్వే చేశారు. బట్ అది బాగుంది. వాళ్ళు వాడే లొకేషన్స్ కానీ, వాళ్ళు వాడే వెహికల్స్ కానీ, వాళ్ళు వాడే వస్తువులు కానీ, వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ కానీ, లుక్స్ కూడా అంతే బాగా డిజైన్ చేశారు. వాటి మీద పెట్టిన శ్రద్ధ స్టోరీ మీద, స్క్రీన్ ప్లే మీద పెట్టింటే ఎంత అద్భుతంగా వచ్చేది మూవీ. లైన్ మాత్రం కొత్తగా ప్లాన్ చేశారు, బాగుంది లైన్. కానీ మూవీలో మేజర్ గా అప్రిషియేట్ చేయాల్సింది మమ్ముట్టి గారినండి. ఎందుకంటే ఒక స్టాడమ్ వచ్చిన తర్వాత కూడా ఒక నెగిటివ్ రోల్ చేయడం అనేది నాట్ ఏ జోక్. అండ్ ఈ మూవీ చూస్తున్నంత సేపు విజువల్స్ ఎవరు తీశారో తెలియదు గానీ, ఈ స్టోరీ ఎవరు రాశారో తెలియదు గానీ, ఈ డైరెక్షన్ ఎవరు చేశారో తెలియదు గానీ, మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం గుర్తుపెట్టుకుంటాం. మ్యూజిక్ లో చాలా ఫీల్ ఉంది. సినిమా చూస్తున్నంత సేపు మ్యూజిక్ కి సినిమాని తీసుకెళ్లింది ముందుకి అనేలాంటి ఫీల్ కి వెళ్ళిపోతాం. ఫైనల్ గా మీరు ఈ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో తెలియచేయండి. సో ఇది అండి కలం కావల్ ఇవాళ మూవీ రివ్యూ. ఎలా అనిపించిందో కింద కామెంట్ లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.